ఫ్రెండ్స్, నేను మీ నరేష్ వైట్ల. వెల్కమ్ టు వైట్ల హెడెన్ ఇండియా అవర్ ఛానల్. ఈ రోజు మనం పుట్టకొక్కల కోసం అయితే వెతుకుతున్నాం. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణాల వల్ల, ఉరుములు మెరుపులు రావటం వల్ల పల్లెటూర్లలో, అడవులలో పుట్టకొక్కలు అనేటివి బయటికి వస్తాయి. వాటినైతే ఇవాళ మనం వెతుక్కుంటూ అయితే అడవిలోకి వచ్చాం. చూద్దాం ఫ్రెండ్స్, ఈ రోజు మనకి పుట్టకొక్కలు దొరుకుతాయా దొరకవా అనేది. మన ప్రయాణం అయితే ఇలా కొనసాగుతుంది. చూద్దాం. వాగులు వంకలు అడవులో ఇలా తిరుగుతున్నా. మీరు చూసుకుంటే ఇక్కడ పెద్ద వాగు అనేది వస్తుంది ఒకటి. చాలా ఉధృతంగా ఉంది. అయినా మన పోరాటం ఆగదు. ఇవాళ ఎలాగైనా పుట్టకుక్కలు మష్రూమ్స్ అనేది దొరకపట్టాలనే ఆలోచన మీదే మనం తిరుగుతున్నాం ఇప్పుడు. చూద్దాం ఫ్రెండ్స్, తప్పకుండా మనమైతే మష్రూమ్స్ అనేవి సాధిస్తాం. పుట్టకొక్కలు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటా. చూస్తూ ఉండండి చివరి వరకు. మీకు పుట్టకొక్కలు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ మధ్యలో తిన్నారో లేదో. ఉంటున్నా ఫ్రెండ్స్, చూద్దాం. మనం అడవిలోకి వచ్చిన 15 మినిట్స్ తర్వాత అయితే మనకి అలసట అనేది పెరిగింది, కానీ ఆపలేదు ఎక్కడ. ఎందుకంటే మనకి వాళ్ళు ఎట్లయినా పుట్టకొక్కలు సాధించాలనే పట్టుదలతో తిరుగుతున్నాం. మనం చూసుకుంటే అక్కడైతే పుట్టకొక్కల్లా కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, ఉంటుంది అక్కడ. చూద్దాం ఇక్కడ. ఫ్రెండ్స్, ఇవైతే పుట్టకొక్కలు అయితే కాదు. మనమైతే ఎంతో ఆశగా వచ్చాము వీటి దగ్గరికి. మీరు చూస్తూనే చెదలు మాత్రమే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పుట్టకొక్కలు కాదు. అయినా మన ప్రయాణం అయితే ఆపేది లేదు. చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది, కానీ అడవిలో ఒక్కనే తిరగాలంటే చాలా భయంగా ఉంది. చూడండి, పెద్ద అడవి ఇది. చివరి వరకు చూస్తూనే ఉంది. పుట్టకొక్కలు కంపల్సరీ కనిపిస్తాయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూడండి, ఇప్పుడే ఇక్కడ మనకి అడవి పందులు అయితే కనిపించాయి లోపలికి. అడవి పందులు అయితే ఇప్పుడు మనల్ని చూసి పరిగెడుతున్నాయి. అవి టైంలో చాలా, ఈ అడవులలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎవరైనా పుట్టకొక్కల కోసం, ఇంకా ఇతర పనుల కోసం అయితే వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవి ఒంటరిగా కనిపిస్తే మనం వాటి దగ్గరికి వెళ్ళొద్దు. మీద పడ్డాయంటే ఏం లేదు, ప్రాణాలకే అపాయం ఉంటుంది. ఇదే వెళ్ళాయి ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం అయితే పుట్టకొక్కలు దగ్గరికి వచ్చాం, కానీ చుట్టుపక్కల అయితే అడవి పందులు అయితే సంచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి పుట్టకొక్కలే అనుకుంటున్నా. ఓకే, ఫైనల్లీ మనం పుట్టకొక్కలు అయితే సాధించాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ. ఇది పుట్టకొక్కే ఫ్రెండ్స్, కానీ చాలా తక్కువగా ఉన్నాయి. ఐ థింక్ ఇంతకుముందు ఎవరో ఇక్కడికి వచ్చి కోసుకెళ్ళారు అని చెప్పి అని అయితే అనుకుంటున్నా. కాకపోతే ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించడం లేదు. మిస్ అయిపోయాం ఫ్రెండ్స్. మనకైతే ఒక్క పుట్టకుక్క మాత్రమే కనిపించింది ఈ పుట్టకి. ఇదైతే నిజంగా పుట్టకుక్కే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మనమైతే చాలా వెతుకుతున్నాం, కానీ మనకైతే ఇంతవరకు దొరకలేదు. మన ప్రయాణం ఇంకా లోపలికి వెళ్దాం. తప్పకుండా సాధిద్దాం ఇవాళ పుట్టకుక్కలు అనేది. ఫ్రెండ్స్, 1 అవర్ అవుతుంది మనం అడవిలో తిరగబట్టి. మనకైతే ఇప్పటికీ ఇంకా పుట్టకుక్కలు దొరకలేదు. ఇంకోటి ఏంటంటే, అడవిలోకి వచ్చేటప్పుడు షార్ట్లు అయితే వేసుకొని రావద్దు. వచ్చినామంటే దోమలు, ఈగలు ఎక్కడ పడితే అక్కడ కొట్టి మొత్తం ఆగని చెప్తే భరించలేమన్నమాట. ఇక్కడ ఏదో పుట్టు ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం.
పుట్టలు కనిపిస్తున్నాయి కానీ పుట్ట ఒక్కలు అయితే కనిపించట్లేదు. మష్రూమ్స్ అయితే మనకి కనిపించడం లేదు. దీనికన్నా ఉన్నాయో లేవో చూద్దాం దగ్గరికి వెళ్ళి. షిట్ వెరీ ఫ్రెండ్స్, ప్రతిసారి డిస్పాయింట్ చేస్తున్నాయి ఇవైతే. అడవిలో, ఇంత పెద్ద అడవిలో మనం ఒంటరిగా తిరగాలంటే భయంగా ఉంది. మనం ఇక విరమించుకొని బయటికి వెళ్ళటం చాలా మంచిదని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షం కూడా పెరిగే అవకాశం ఉంది ఇంకా. మనం ఎక్కడి దాకా వచ్చామో కూడా మనం ఎక్కడి దాకా వచ్చామో కూడా మనకైతే అడ్రస్ కూడా దొరకడం లేదు. ఈ అడవిలో తప్పిపోవచ్చు. మనం వచ్చే రూట్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనకైతే అడవిలో అయితే మిత్రులు కనిపించారు. చూద్దాం, వాళ్ళ దగ్గర అయితే కవర్ ఉంది, అందులో పుట్టకుక్కలు కూడా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నా. చూద్దాం ఫ్రెండ్స్. బ్రో, మీరు ఎప్పటి నుంచి తిరుగుతున్నారు? చూడండి, వాళ్ళకైతే దొరికాయి ఫ్రెండ్స్. గంట నుంచి చూడండి, చాలా బాగున్నాయి. అడవిలో ఇప్పుడే పీకారు. మనం 2 hours నుంచి తిరుగుతున్నాం, మనకైతే దొరకలేదు. వీళ్ళు కూడా మన వెనకాలనే వస్తున్నారట. వీళ్ళకైతే దొరికినాయి. చూద్దాం, వీళ్ళతో వెళ్దాం. వీళ్ళతో వెళ్తే మాత్రం మనకు కూడా దొరికే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, రండి చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే పుట్టకొక్కల్ని చేరుకోబోతున్నాం. మన కలిసిన మిత్రులు అయితే మనకి పుట్టకొక్కలు జాడ అయితే చూపించారు. చూద్దాం ఫ్రెండ్స్. ఉన్నాయా బ్రో ఇక్కడ? వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి ఇక్కడ. చూడండి, మన వాళ్ళు అయితే పీకుతున్నారు, మనం కూడా పీక్కోవాలా? చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి. మనకి వీళ్ళు కనపడకపోతే మనకి దొరికేది కాదు ఫ్రెండ్స్. వీళ్ళు నిపుణులు, అడవుల్లో తిరుగుతూ ఉంటారు. అందువల్ల వీళ్ళకి తెలిసింది ఎక్కడ ఏ పుట్టకొక్కలు వెళ్తాయి అనేది. ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం పుట్టకొక్కలు సాధించాం. ఈ రోజుకైతే ఇవి దొరికాయి. చూద్దాం, ఇంకా వాళ్ళైతే ఇంకా వెతుకుతానికి వెళ్తున్నారు. వాళ్ళ వెనకాలనే వెళ్దాం, మనకు కూడా దొరుకుతాయి. ఇంకా ఇన్ని దొరికితే మాత్రం మనకి ఎగ్జాక్ట్గా కూరకైతే సరిపోయాన్ని దొరికినట్టయితే అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం దొరికితే చాలు. మనకైతే ఈరోజు మనం అడవికి వచ్చినందుకు ఫలితం అనేది దక్కినట్టే, సగం దక్కినట్టే. ఇంకా సగం పూర్తి కావాలి. వెళ్దాం వాళ్ళ వెనకాలనే. అండి, చివరి వరకు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇంకో పుట్ట దగ్గరికి అయితే వచ్చాం. మన ఫ్రెండ్స్ అయితే కనిపెట్టారు. దీనికైతే బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరే చూస్తూ ఉండండి. ఇదే ఫ్రెండ్స్ పుట్టకొక్కలు, వీటి నుంచే వస్తాయి చెదలు. ఇవి చెప్పు బ్రో, ఇవేనా? ఇది చెదలు పెడతా ఉంటాయి అన్నమాట. ఇలాంటి పుట్టలు, చెతలు ఉన్న పుట్ట దగ్గరికి వస్తే మాత్రం మనకి పుట్టకొక్కలు తప్పకుండా దొరుకుతాయి. ఇంటేనే దొరుకుతాయి. మిగిలినేమో ఉడుగుల కోసం ఊగర కొడతారు. ఈ మధ్యలో అడవులలో షికారు చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఉడుముల కోసం ఈ పుట్టల్ని ఖరాబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వల్ల పుట్టల్లో చెదలు చనిపోయి పుట్టకొక్కలకి స్థానం లేకుండా జరుగుతుంది. అందువల్ల మనకి పుట్టకొక్కలు దొరకడం లేదు. అడవుల్ని కాపాడుకుందాం, పుట్టల్ని ఖరాబ్ చేయకండి. పుట్ట దగ్గరికి మనం వచ్చినప్పుడు చాలా వరకు తొందరగా రావాలన్నమాట. ఎందుకంటే లేట్ అయిందనుకో ఇవి పుట్ట పురుగులు అనేటివి పెద్దగా పూసి ఇలా తయారవుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మనం చిన్నగా ఉన్నప్పుడే కోసుకోవాలి, పెద్దగా అయితే ఇవి తినరు నాకు తెలిసినంత వరకు అయితే. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా వెళ్ళాయి ఇక్కడ. వన్ డే ముందు వచ్చుంటే ఇవి కూడా మనకి లభించేటి, కానీ మనం
లేటుగా వచ్చాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకైతే పుట్టగొక్కులు అయితే లభించాయి. మనకి అడవిలో కలిసిన మిత్రుల వల్ల అయితే మనకి లభించడం అయితే జరిగింది ఇవాళ. లేకపోతే మనకైతే దొరకబోదు, ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకైతే తెలుసు ఏ పుట్టలు వెళ్తాయో ఏ పుట్టలు వెళ్ళవో. అందువల్ల అయితే మనకి పుట్టగొక్కులు అయితే లభించాయి. మనస్ఫూర్తిగా వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మనకి వాళ్ళ వల్ల ఈరోజు మనకైతే పుట్టగొక్కులు లభించాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా వర్షాకాలంలో ఇలా పుట్టగొక్కుల కోసం వెతికారా లేదా అనేది తప్పకుండా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.